అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తామండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పెల్. దేవునికి మహాకృపను బట్టి దేవాది దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క కొద్ది సమయాన్ని బట్టి దేవునికి ఎంతో నిండు వందనం మనం తెలియజేస్తూ ప్రేమైన వారులారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి నేను వందనాల కోట్లాది స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభు, ఈ రాత్రికాల సమయం మరలా నీ సన్నిధిలో వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ ద్వారా నేను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికి వందనాల స్తోత్రాలు ప్రభు. ఈ వాక్యధ్యానంలో కూడా మేము వెళ్ళబోచుండగా ప్రభు, మీరు మా మధ్య ఉండండి. స్తుతుల సింహాసనాసీనుడిగా ప్రభు మాతో మీరు ఉండండి, మమ్మల్ని బలపరచండి. నీ యొక్క ధ్యానంలో, ఈ యొక్క ఆరాధనలో ప్రభు మీరు మాకు తోడుగా ఉండమని, నీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేసి నీ పరిచయలో నమ్మకంగా ప్రతి ఒక్కరిని వాడుకోమని కోరుకొనొచ్చు. ఈ కుడికంతయు ప్రభువా నీకు మహిమకరంగా, మాకు దేవునికరంగా మార్చమని, అయోగ్యుడును అల్పుడను అపవిత్రులను నన్ను మీరు ప్రేమించి ప్రభువా ఇదిగో నాయన మీరు మాకు అప్పగించిన పరిచయం నమ్మకంగా చేయడానికి తగిన అర్హతను మీరు అందించమని, నీకు మా యేసుక్రీస్తు రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నిర్దోషులుగా నిష్కలంగా పరిశుద్ధులుగా మీ ఇద్దరు నిలబెట్టి నేను పరిచయం ప్రభు బిడ్డలతో మీరు మాట్లాడమని కోరుచు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనిచున్నాం కన తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళరా, మరి ఒక చక్కని కీర్తన మనం పాడుకుని దేవుని నామాన్ని మహిమపడతాం. ఆనందమే మహానందమే అనే ఒక కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మహిమపడతాం. ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే, ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే. ఆత్మీయ యాత్రలో పలు శోధనలు వచ్చినా, ఆత్మీయ యాత్రలో పలు శోధనలు వచ్చినా, నీ వాక్యమే బలపరచెనే, నీ వాక్యమే బలపరచెనే, బలహీనతలు తీర్చెనే, బలహీనతలు తీర్చెనే. ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే, ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే. షాలేము రాజుగా నా కొరకే రానుండెగా, షాలేము రాజుగా నా కొరకే రానుండెగా, మేఘాలలో నే కలిసేదా, మేఘాలలో నే కలిసేదా, నా యేసునే గాంచెదా, నా యేసునే గాంచెదా. ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే, ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే, ఆనందమే మహానందమే, ఆనందమే మహా
దేవునామానికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియమైన వాళ్ళరా, ఆనందమే మహానందమే. మరి దేవునిలో మనకున్న ఆనందము, దేవునిలోనే మనందరికీ ఎంత ఆనందం ఉన్నదో ఈ యొక్క పాట ద్వారా మనము దేవుని స్తుతింత బదులమే ఉన్నాం ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆనందమే మహా ఆనందమే. మరి ఆత్మీయ జీవితం అంతా కూడా యేసుతో ఉన్నప్పుడు మనకంత ఆనందమే. ఒక చక్కని కీర్తన మనం పాడుకుని దేవుని నామాన్ని మహింపరచున్న ప్రియమైన వాళ్ళ. అలాగే మరి మరొక కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మహింపడదాం. బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలను ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహింపడతాం. ఆత్మీయ జీవితానికి దేవుని పిల్లమైన మనకు మరి ఉండవలసినటువంటి మంచి మరి యొక్క విలువలను ఇక పాట ద్వారా మనము నేర్చుకోవచ్చు ప్రియమైన వాళ్ళారా. బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు. బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. ఏ చక్రం లేకుండా బండి పోవునా, ఏ చక్రం లేకుండా బండి పోవునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, నీ బ్రతుకు సాగునా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. సుఖ దుఃఖాలిచ్చటే కలిసియుండును, చావుతోనే రెండును విడిపోవును. సుఖ దుఃఖాలిచ్చటే కలిసియుండును, చావుతోనే రెండును విడిపోవును. ఓర్పు సహనముతో భక్తి సాగిస్తే, ఆ దేవుని సేవలో తనువును చాలిస్తే. ఓర్పు సహనంతో భక్తి సాగిస్తే, ఆ దేవుని సేవలో తనువును చాలిస్తే. పరలోకంలో ఫలం ప్రభు చెంతని మనం నిలిచియుందుము కలకాలము, నిలిచియుందుము కలకాలము. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకింత ఆరాటము. క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకింత ఆరాటము. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకం రాదు. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకం రాదు. కష్టాల కలిమిలో, ఇబ్బందుల కొలమిలో పరీక్షించును నిన్ను దేవుడు, పరీక్షించును నిన్ను దేవుడు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. ఏ చక్రం లేకుండా బండి పోవునా, ఏ చక్రం లేకుండా బండి పోవునా. సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, ఈ బ్రతుకు సాగునా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే ప్రేమైన వాళ్ళ, మన ఆత్మీయ జీవితానికి సుఖము దుఃఖం అనే రెండు చక్రాలు ఉండాలి. అలాగే ఈరోజు ఆత్మీయమైనటువంటి అనుభవాలను, ఆత్మీయమైనటువంటి లోతైన సంగతులు మనము మరి మన ఆత్మీయ జీవితంలో ఉన్నవా లేదో పరిశీలించుకొని వాక్యపు వెలుగుల్లో ప్రేమైన వాళ్ళ మనం గమనిద్దాము. ఆత్మీయమైనటువంటి అనుభవాలు మనకున్నవా లేదో. చిన్న ప్రార్థనతో యొక్క వాక్యధానానికి మనం వెళ్దాం ప్రియమైన వాళ్ళ. ప్రార్థన. ప్రేమ స్వరూపయోగు మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మరి ఆత్మీయమైన అనుభవాలు మా జీవితంలో ఉండాలని మీరు మాకు ప్రభువా సెలవిస్తున్నారు. వాటి విషయమే ప్రభువా కొద్ది నిమిషంలో మేము ధ్యానం చేయబోతుండగా
చెబుతున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి. అలాగే వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించగల మనసును అనుగ్రహించండి. విన్న వాక్యము దృష్టిలో ఎత్తుకుపోకుండా మా హృదయంలో భద్రపరిచి పదలపరిచి నీరు కట్టి ఫలింపుని దయచేయమని కోరుకొనుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వారలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మరి ఆత్మీయమైనటువంటి అనుభవాలు మన జీవితంలో ఎలాగ ఉన్నావో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేద్దాం ప్రియమైన వారలారా. భక్తుల జీవితంలో మనం గమనించగలిగినట్లయితే ఎన్నో అనుభవాలు ఉంటాయి ప్రియమైన వారలారా. ఆ అనుభవాల గుండుగా వారిని దేవుడు తీసుకుని వెళ్ళి మరి అనేకమైన సంగతులు మన కొరకు రాయించి పరిశుద్ధ గ్రంథంలో మనము ఎలాగూ జీవించాలో దేవుడు మన కొరకు రాయించి ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరము దేవుని పిల్లమైన మనమందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అనుభవము దేవునితో ఉండాలి. దేవునితో ఒక సంబంధం, సత్సంబంధము, ఆయనతో కలిగినటువంటి ఒక మమేకమైనటువంటి ఆత్మీయ జీవితంలో దేవునితో ఉన్నటువంటి సహవాసం, ఒక అనుభవం మనకు ఉండాలి ప్రియమైన వారలారా. ఎవరో ఏదో చెప్పారని దేవుని యందు విశ్వాసం ఉంచడం కాదు, కానీ మరి నమ్ముట క్రీస్తుని కూర్చున్న మాట వలన విశ్వాసం కలుగునని దేవుని వాక్యం రాయబడుతుంది కదా ప్రియమైన వారలారా. ఆ విశ్వాసం కాస్త నీ ఆత్మీయ జీవితంలో మరింతగా బలోపేతం కావాలంటే దేవుడు ఏమై ఉన్నాడో మీరు ఏం చేయాలంటే రుచి చూచి తెలుసుకోవాలి. దీని యొక్క వాక్యం రాయబడుతుంది. అంటే మరి ఫుడ్ బాగుంది, లేకపోతే ఆ ప్రాంతంలోని ఆహార పదార్థాలు బాగున్నాయి అని చెప్పినప్పుడు మరి తినకుండానే దాని టేస్ట్ని మనము మనం చెప్పలేము ప్రియమైన వారలారా. ఒకవేళ అది చేదుగా ఉన్నదని చెప్పినప్పుడు ఓహో నిజమే చేదుగా ఉంటుందేమో, ఒకవేళ తీపిగా ఉందని ఒక పదార్థం గురించి చెప్తున్నప్పుడు ఓకే నిజంగా తీపిగా ఉంటుందేమో అనుకుంటాం, కానీ వాస్తవంగా మనం దాన్ని అనుభవపూర్వకంగా రుచి చూచినప్పుడే అది నిజంగా తీపిగా ఉన్నదో నిజంగా మరి చేదుగా ఉన్నదో చెప్పగలం ప్రియమైన. అలాగే ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, భూజంతువులన్నిటికంటే కూడా యుక్తిని జ్ఞానం దేవుడు మనకు అందించున్నాడు. కాబట్టి దేవుని పిల్లమైన మనము మనకు నిర్ణయించిన ఆయుష్కాలంలో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి నిజదేవుని మనం తెలుసుకునే కృపణ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ అనుభవపూర్వకమైనటువంటి మరి యొక్క ఆత్మీయ జీవితం మనకు ఉండాలని యెహోవా ఉత్తముడిని రుచి చూచి తెలుసుకోని దీనికి వాక్యం మనం గమనిస్తున్నాం ప్రియమైన వారలారా. భక్తుల జీవితాలకు మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే వారి యొక్క అనుభవాలు మనకు చెప్తున్నారు ప్రియమైన వారలారా. యెహోషువ దగ్గరికి మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే చూడండి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథానికి మనం వెళదాము. 23వ అధ్యాయము 14వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు కదా, ఐగుప్తు దేశంలోంచి బానిసత్వంలోంచి విడిపించిన దేవుడు ఆ వాగ్దత్త భూమికి దేవుడు నడిపించినాడు కదా. నడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మరి యెహోషువ ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గమనించగలిగినట్లయితే యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం మనం వెళ్దాం ప్రియమైన వారలారా. 14వ వచనం మనం గమనించగలిగినట్లయితే చూడండి, ఇక్కడ చక్కని మాట దేవుడు మన కొరకు పొందుపరిచి ఉన్నాడు. 23:14 ఇదిగో నేడు నేను సర్వలోకమున మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడిని యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలలో మంచి మాటలన్నింటిలో ఒకటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎన్ని అనుభవాలు ఇచ్చి ఉన్నాడంటే వారి కళ్ళ ముందే ఎన్నో అద్భుతాలు చూశారు ప్రియమైన వారలారా. వారి నోటితో మన్నాను భుజించారు ప్రియమైన వారలారా. మాంసాన్ని మరి ఆరగించారు ప్రియమైన వారలారా. బండలో నుంచి ఉబుగుతూ వచ్చిన నీటిని వారు తాగి ఉన్నారు ప్రియమైన వారలారా. ఎన్నో 40 ఏళ్ల వారి యొక్క జీవిత ఆ ప్రయాణంలో అరణ్య మార్గంలో వాగ్దత్త భూమికి వెళ్ళాల్సిన యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో వారు రుచి చూచి ఎరిగారు ప్రియమైన వారలారా. అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, ఏమని యెహోషువ అంటున్నాడు, సర్వలోకము వెళ్ళే మార్గంలో నేను మరి యొక్క ముగింపులోనికి వెళుతున్నాను, అయితే మీరేం చేయాలో చెప్తున్నాడు కదా. మీ దేవుడిని యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలని ఒక్కటైనను తప్పిపోలేదు కదా. దేవుడు మన కొరకు పొందుపరిచిన వాగ్దానాలు మనం తీసుకుంటున్నాం కదా. జనవరి 1న చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు ప్రియమైన వారలారా. ఆ వాగ్దానం నిజంగా నమ్మి విశ్వాసంతో కనుక మీరు ఆశతో ప్రభువును అడగగలిగినట్లయితే నీ జీవితంలో ఖచ్చితంగా మరి ఆ యొక్క వాగ్దానం నెరవేర్చే సమర్థుడు మన దేవుడు ప్రియమైన వారలారా. మరి అలాంటి అనుభవాలు మనకున్నాయా? ఆ రుచి చూచి మనం ఎరుగుతున్నామా దేవుణ్ణి, లేకపోతే ఏదో మరి నామకార్థంగా మన భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా? కానీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా నడిపించాడంటే అనేకమైన అనుభవాల గుండా వారిని నడిపించాడట. ఇక్కడ అదే అంటున్నాడు కదా, మరి ఏమని, యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒకటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. ఏదో చెప్తే వింటం కాదు, నోట్ చేసుకోవడం కాదు, కానీ ఒక అనుభవం మనకు ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఆ అనుభవం ఉన్నదని యెహోషువ మరి ముగింపులో మరి చివరి దశలో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియమైన వారలారా. మరి దేవుని పిల్లమైన మనకు మరి ఎలాంటి అనుభవాలు ఆత్మీయ జీవితంలో ఉన్నాయి?
ఎటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి దేవుని పిల్లలుగా, దేవుని ఉద్దేశాలు ఎరిగిన మనము ఎటువంటి అనుభవాలు కలిగిన జీవితాన్ని మనం జీవించాలో ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగినట్లయితే దావీదు తన యొక్క మరి తరము వారితో చెప్తున్న మాట మనం గమనిద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథానికి వెళ్ళి చూడగలిగినట్లయితే దావీదు మహారాజు కూడా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియమైన వారిలో దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 28వ అధ్యాయం మనం చూస్తున్నాము. మరి 8వ వచనం మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మనం చూడవచ్చు. ప్రియమైన వారిలో దావీదు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట 28:8లో మనం చూస్తున్నాము. కాబట్టి మీరు మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దాన్ని అప్పగించినట్లు మీ దేవుడిని యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఎటువో తెలుసుకుని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలు అందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుడగను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయుచున్నానని చెప్తున్నాడు. ప్రేమైన వారలారా, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో, సంఘం ఏదైతే ఉందో, మంచి పరిచర్య ఏదైతే ఇచ్చున్నాడో ఆ పరిచర్ని, ఆ సంఘాన్ని, ఆ కార్యక్రమాన్ని, ఆ క్రమాన్ని అక్కడితో మనము భూస్థాపితం చేయకుండా కొన్ని అనుభవాల ద్వారా దేవుడు మనకు అప్పగించిన పరిచర్యని నెక్స్ట్ జనరేషన్కి మనం అప్పగించాలి. ప్రేమైన వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం రాయబడుతుంది. ఏమనంటే గృహము విత్తనములు పితరులు ఇచ్చు స్వాస్థ్యము ఉంటుంది. అంటే ఒక ఇంటిని మనం నిర్మించి మన బిడ్డలకు ఎలాగైతే స్వాస్థ్యంగా ఇస్తున్నామో, విత్తనాలు కూడా నెక్స్ట్ జనరేషన్కి శ్రేష్టమైన మరి పదార్థాలు తింటున్నప్పుడు గమనించండి. మామిడి పండ్లు తింటున్నప్పుడు, లేకపోతే నేరేడు పండ్లు తింటున్నప్పుడు, లేకపోతే మంచి మంచి ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ మనం తింటున్నప్పుడు మరి మరి పితరులు ఏం చేసేవారంటే తిన్న వెంటనే ఆ పండు టేస్ట్ని బట్టి ఈ కాయ రుచి చాలా బాగుంది కాబట్టి ఈ విత్తనాలు ఖచ్చితంగా మన పెరట్లో నాటాలి అని వారు ఒక తీర్మానం తీసుకుంటారు. ప్రేమైన వారు ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి మంచి రుచికరమైన ఆహార పదార్థాలు వారు తినాలని పితరులు ఏం చేస్తున్నారంటే విత్తనాలు దాస్తున్నారట. విత్తనములు పితరులు ఇచ్చు స్వాస్థ్యం అట. ప్రేమ నెక్స్ట్ జనరేషన్ వారు అందిస్తున్నారు. మరి ఈరోజు దేవుని పిల్లలుగా నువ్వు ఎన్నో అనుభవాలు దేవుడు నీకు నేర్పుతూ ఉన్నాడు కదా, ఎన్నో అనుభవాలు గుండా దేవుడు నేను తీసుకుని వెళ్తున్నాడు కదా. మరి ఆ అనుభవాలు నేర్చుకుని నీవు ఏం నేర్పుతున్నావు? ఇశ్రాయేలు ప్రజలు మరి నోటితో చక్కగా మన్నాను భుజించారు. ప్రేమైన వారు దేవదూతలు తిన్న ఆహారాన్ని భుజించారు. మరి అరణ్యంలో కూడా నీరు దొరకనటువంటి స్థలంలో కూడా బండ నుంచి దేవుడు నీరు ఉబికింప చేయగా ఏరులే పారింది. ప్రేమైన వాళ్ళ అందులో ఎంతోమంది ఈతలు కొట్టారు, ఎంతోమంది మరి ముద్దాడి ప్రేమైన వాళ్ళ తడిచిపోయి ఉన్నారు, ముద్దయిపోయి ఉన్నారు ప్రేమైన వాళ్ళరా అని ఒక్క మాటలో చెప్పాలంటే వారు నిజంగా ఒక నిజమైనటువంటి అనుభవానికి వారు ఏదో కళలోను లేకపోతే ఒక ట్రాన్స్లోను వారు ఉండడం కాదు, కానీ నిజంగా దేవుని నమ్మిన పిల్లలు మనం అందరం కూడా చాలామంది అంటుంటారు కదా, ఏమనంటే క్రైస్తవం అంతా కూడా లేకపోతే సంఘంలో చెప్పే మాటలన్నీ కూడా, సభల్లో చెప్పే మాటలన్నీ కూడా సైకలాజికల్ మనిషిని మాయ చేస్తారని చెప్తూ ఉంటారు. ప్రేమైన వాళ్ళ అన్యులు చాలామంది మాట్లాడుతుండగా నేను విన్నాను. కానీ మాయ ఎంతవరకు చేయగలం? అర్ధగంట గంట చేయగలము. మాయాజాలం చేసిన వ్యక్తి ఒక వ్యక్తిని అక్కడ కూర్చుండబెట్టి అతని మాయాజలంలో నిమగ్నుడు చేస్తాడు. ఎంతవరకు చేయగలరంటే ఆ షో ముగించేంతవరకే. ప్రేమైన వాళ్ళ నిజంగా మాయ చేసేవాళ్ళు ఆ సభ ముగించే వరకే ఉంటుంది. ఆ తర్వాత వారి జీవితం అంతా కూడా వారి నిజ జీవితం ఏమేమి ఉన్నదో గమనించండి. ప్రియమైన వాళ్ళ క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారంగా లోబడి హలోజినేషన్లోకి వెళ్ళిపోయి ప్రవర్తించేది కాదు. ప్రియమైన వారు నిజంగా చెప్పాలంటే సామాజికంగాను, భౌతికంగాను, శారీరకంగాను మరి ఎన్నో రీతులుగా ఎన్నో సంబంధాలను పక్కన పెట్టి వాటన్నిటిని త్యాగంగా త్యజించి ప్రియమైన వారలారా క్రీస్తు కొరకు నిలబడుతున్నానే అది చాలా గొప్ప విషయం. ప్రియమైన వారలారా అది కేవలం కొద్ది మాటలు చెప్పినంత మాత్రానే మనలో మార్పు వచ్చేసి ఆ మాటలు నమ్మేసి మనం పోవడం కాదు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా అన్ని అనుభవాలు ఉన్న నీవు నెక్స్ట్ జనరేషన్కి ఎటువంటి అనుభవాలు ఇస్తున్నావు? చేదైన అనుభవాలు ఇస్తున్నావా కదా? కొంతమంది సేవకులు ఉన్నారు, మా ఊరులో ఉన్న సేవకులు ఎప్పుడు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు కూడా వారి తల్లిదండ్రులు దేవునిలో ఉన్నటువంటి విధానాన్ని, వారి తల్లిదండ్రులు దేవునితో గడిపిన విధానాన్ని, దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలని ఖచ్చితంగా ప్రతి మెసేజ్లో ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా మాకు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ప్రియమైన వారు అలాగే మరి మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? ఈ అనుభవాలు నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలందరూ కూడా మరి ఎలాగో నేర్చుకోవాలి? పౌలు గారిని గురించి మన అనుభవాలు నేర్చుకుంటున్నాం, పేతురు గారి గురించిన అనుభవాలు మనం తెలుసుకుంటున్నాం, దావీదు మహారాజు అనుభవాలు మనం తెలుసుకుంటున్నాం, సొలొమోను మహాజ్ఞ అయినటువంటి సొలొమోను అనుభవాలు నేర్చుకుంటున్నాం. అయితే మరి మన పిల్లలు మరి సొలొమోను మన పిల్లలు చూడలేదు కదా, దావీదును మన పిల్లలు చూడలేదు కదా, మరి భక్తులను ఎవరిని చూడలేదు. కాబట్టి ఈరోజు భక్తి పరులుగా దేవుని పిల్లలుగా ఉన్న మననే రేపు మన నెక్స్ట్ జనరేషన్ మనం చూస్తున్నప్పుడు మరి నువ్వు ఎలాగో జీవిస్తున్నావు, ఎలాగో బ్రతుకుతున్నావు? ఒక సాక్షార్థంగా ఒక అనుభవాలు నెక్స్ట్ జనరేషన్కి నువ్వు అందించడానికి ఇష్టపడుతున్నావా? చూడండి దావీదు ఏమంటున్నాడు చూడండి, 28:8 మనం చూస్తున్నాం కదా.
కాబట్టి మీరు మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యంగా కావాలి. ఏదో మరి ఈరోజు మనము చూడండి ప్రియమైన వారులారా, బోరు బావులు వేస్తూ ఉంటారు. ఆ భూమిలో వచ్చే నీళ్ళని కూడా శుభ్రంగా పీల్చేసుకొని లాగేసుకొని వృధాగా వాడేస్తూ ఉంటారు ప్రియమైన వారులారా. ఎప్పుడైనా అనిపించిందా, అయ్యో మరి ఈ నీళ్ళని మనం తాగేస్తే ఇదే ఇంట్లో, ఇదే గృహంలో, ఇదే నేలలో మరి నెక్స్ట్ మన పిల్లలు ఎలా ఉండాలి? ఆ పిల్లలు మరి ఎటువంటి నీళ్లు తాగాలి? మరి వారి కొరకు ఏమైనా అనుభవాలు ఉంచుతున్నావా? వారి కొరకు ఏమైనా ఇంకుడు గుంతలో పెడుతున్నావా? ప్రియమైన వారులారా చూడండి, వర్షం వచ్చిన నీటన్నింటిని కూడా ఇంకుడు గుంతలో ఇమర్చగలిగినట్లయితే భూగర్భ జలాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రియమైన వారు, భౌతికంగానే కొన్ని అనుభవాలు నీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ నువ్వు అందించలేకపోతే ఆత్మీయంగా మనం ఏం అందించగలం? అది అంటున్నాడు దావీదు మహారాజు. ఏమంటున్నాడంటే, మీకు ఇచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు చక్కగా అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. మంచిది. ఆ కృప చూపించిన దేవుడు అనుగ్రహించినటువంటి ఈ భూభాగాన్ని ఏం చేయాలో తెలుసా? శాశ్వతంగా మరలా మీ పిల్లలకి ఇవ్వాలి. ఏదో టెంపరీగా 4 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాడుకొని విడిచిపెట్టే భూభాగంగా ఉండడానికి వీల్లేదు. అని నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రయోజనకరంగా ఉండాలి అంటున్నాడు. మరి ఆత్మీయ సంఘంగా, సమాజంగా మనం నెక్స్ట్ జనరేషన్కి మనం ఎటువంటి అనుభవాలు ఇస్తున్నామో దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ప్రేమైన వారిలో చూడండి ఏమంటున్నాడు, ఏమని? కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దాన్ని అప్పగించాలి. ప్రియమైన వారలారా, ఈ రోజు దేవుని యొక్క మేలు మనం పొందుకుంటున్నాం. ఆరాధనలో దేవుని స్తుతిస్తున్నాం, ఎంతో ఆనందిస్తున్నాం. చక్కగా మందిరాన్ని మనం కట్టుకుంటున్నాం. ఈ మందిరంలో మనం ఆరాధించుతున్న మనము మరి ఎవరికి అభ్యంతరం కలగకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇక్కడే ఉంటుంది ఆరాధించేంతగా ఆ మందిరం చుట్టుపక్కల సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నావా? సాక్షార్థమైన నీ జీవితం నువ్వు చూస్తున్నావా? ప్రియమైన వారిలా, ఈరోజు క్రైస్తవులలో సాక్ష్యకరమైన జీవితం లేదు. కాబట్టి ఈరోజు మరి మదర్ తెరెసా విషయంలో ఒకప్పుడు ఎవరు ఆటంకాలు చెప్పలేదండి. ఆమె జీవించిన జీవిత విధానము ఒక సాక్ష్యంగా ఉండి ఎవరు కాదనలేనట్టుగా విలేకరులు కూడా ఆమె విషయమే మరి ఆమె మరి బ్యాడ్గా మరి రాయాలని వారు ప్రయత్నం చేశారు. కానీ ప్రియమైన వారులారా, మరి వారి కళ్ళతో చూసినప్పుడు మరి ఏమి మరి దుర్భాషలో ఆమె గురించి మాట్లాడడానికి, చెడుగా రాయడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. ప్రియమైన వారులారా, మరి ఈరోజు దేవుని పిల్లలుగా మనం అనుభవిస్తున్నటువంటి ఆత్మీయ జీవితము, దేవునితో కలిగిన ఈ సంబంధం నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అనుభవించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ప్రభు అడుగుతున్నాడు. ఆత్మీయమైన అనుభవాలు మన ఆత్మీయ జీవితంలో చాలా చక్కగా ఎక్కువగా ఉండాలి. ప్రియమైన వారులారా గమనించండి. మనం మరొక మాట మనం గమనిద్దాం. యెషయా గ్రంథానికి మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం మనం గమనిస్తున్నాం కదా. దేవుడు చూడండి దేవుని పిల్లల మనందరికి ఎలాంటి అనుభవాలు ఇస్తున్నాడు మనం గమనించగలిగినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రత వలన 19వ వచనం మనం చూస్తున్నాం కదా. దేశం కాలిపోయిను, జనులను అగ్నికి కట్టెలవలేనున్నారు. మా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటున్నామో, విన్న తర్వాత ఏం చేస్తుందట? మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఆయన మాటలు విన్న వారందరూ మాత్రమే కేవలము ఆ కానాను భూభాగాన్ని చేరుకున్నారు, మిగతా ఆయన మాట వినని వారందరూ కూడా ఎలాగైతే అరణ్యంలో రాలిపోయి ఉన్నారు, ఆ శాశ్వత మహాలోకంలోకి వెళ్లాల్సిన మనమందరం కూడా ఈ భూమి మీద మంచి పదార్థాలు అనుభవించి ఆత్మీయమైనటువంటి శారీరపరమైనటువంటి ఆహార పదార్థాలు భుజించి మనము చక్కగా ఆత్మీయంగాను శారీరకంగాను అభివృద్ధి పొంది మనం నెక్స్ట్ జనరేషన్కి కొన్ని మంచి మేలైన అనుభవాలు మనం అప్పగించి దేవుని విషయంలో మరి పరిచయ విషయంలో మరి శాశ్వతమైన ఆ లోకానికి చేరుకున్న భాగ్యాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. ప్రేమైన వారు అందుకంటున్నాడు, మీరు సమ్మతించి అంటే ఒప్పుకోవాలి, దేవుని యొక్క మాటను ఒప్పుకొని నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. ఎప్పుడైనా మంచి టేస్ట్ కలిగినటువంటి ఫ్రూట్స్ మనం తిని ఎంత సంతోషించాం. చాలా తీయగా ఉందండి. సీతాఫలాలు, కొన్ని సీతాఫలాలు మనం కొన్నప్పుడు తింటుంటే ఎంత కమ్మగా ఉంటాయి. ప్రేమైన వాళ్ళ నిజంగా అనిపిస్తుంది, నిజంగా దేవా ఈ సంవత్సరంలో మరి మొదటి సీజన్లో ఈ ఫ్రూట్ తినడానికి నువ్వు నాకు కృప చూపించావు, ఇంత తీయగా ఉన్నది ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా. నువ్వు ఆయన స్తుతిస్తున్నావా? దేవుని ఘనపరుస్తున్నావా? ప్రేమైన వారులారా, మంచిదే, నువ్వు విలువ పెట్టి కొంటున్నావు, వాస్తవంగా కొంటున్నావు. ఆ కొన్న ఆహార పదార్థాలు తినడానికి దేవుడు నీకు కృప చూపించాడు కదా. కృప చూపించిన దేవుని స్తుతించడానికి ఏమైనా పొనుకుంటున్నావా? మంచి పదార్థాల్లో ఆయన అనుభవాలు ఇస్తానంటున్నాడు. ప్రేమైన వారులారా, అది ఆత్మీయంగాను శారీరకంగాను కదా. దేవుని పిల్లలుగా మనము వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ ద్వారా అనేక మంది సేవకుల ద్వారా సత్య సువార్త దేవుని యొక్క మాటలు మనకు అందింపబడుతున్నప్పుడు ఈ మంచి పదార్థాలని ఎంతమంది భుజిస్తున్నాం? మనం ఎంతమంది మంచి పదార్థాలను చక్కగా భుజించి ఆత్మీయంగా తృప్తి పొందుకుంటున్నాం, ఆత్మీయంగా బలాభివృద్ధి పొందుకుంటున్నాం? ఏమైనా అటువంటి అనుభవాలు మనకున్నాయా?
మరి సంవత్సరాల తరబడి మరి సహోదరి నిర్మల్ జ్యోతి గారి ద్వారా ఈ యొక్క మినిస్ట్రీ నడిపింపబడుతుంది వాయిస్ ఆఫ్ గాస్పెల్. మరి అనేక మంది సేవకులు ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇబ్బందులన్నీ కూడా అవసరతలన్నీ కూడా పక్కన పెట్టి మరి సమయానికి దేవునికి వాక్యాన్ని మన అందరికీ అందిస్తున్నారు కదా. ఈ అందించినటువంటి ఇక సత్య సువార్తలోని మాటలన్నింటిలో కొద్ది వాటినైనా సరే మనం పొందుకొని మనం ఆత్మీయంగా ఏమైనా అనుభూతులు మనం పొందుకుంటున్నామా? దేవునిలో సాక్షులుగా నీవు జీవిస్తున్నావా? ప్రియమైన వారిలో కొంతమంది ఎలాంటి వారుగా ఉన్నారంటే మరి వాగ్దానాల విషయంలో మనం గమనించగలిగినట్లయితే శ్రేష్టమైన మంచి వాగ్దానాలే కోరుకుతూ ఉంటారు ప్రియమైన వారు. కొంతమంది ఏం చేస్తున్నారు గమనించగలిగినట్లయితే వాగ్దానం తీసిన తర్వాత ఆ వాగ్దానం కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంటే వెంటనే అది ఆ వాగ్దానంలో పెట్టి మళ్ళా ప్రార్థన చేసుకుని మరొక వాగ్దానం తీసుకుంటారు. వాళ్ళకి నచ్చే వాగ్దానం వచ్చేంత వరకు కూడా కొంతమంది తీస్తూనే ఉంటారు ప్రియమైన వాళ్ళ. అది చూడండి యోబు గారు ఏమంటున్నారు. యోబు గ్రంథానికి మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం మనం గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళ. యోబు గ్రంథానికి వెళ్ళి మరి యోబు గారు తన భార్యతో చెబుతున్న మాట మనం గమనించగలిగినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు వలె మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అన్నాడు. అంటే ఎటువంటి అనుభవాలు మనకు ఉండాలంటే మేలుతో కూడిన అనుభవాలు ఉండాలి, అలాగే కీడుతో కూడిన అనుభవాలు కూడా మన జీవితంలో ఉండాలి. నిజంగా యోబు జీవితంలో ప్రారంభంలో మేలు చూశాడు ప్రియమైన వారలారా, అలాగే తర్వాత మధ్యలో కీడును చూశాడు, ఆ తర్వాత ముగింపులో శ్రేష్టమైన మేలులు చూశాడు ప్రియమైన వాళ్ళ. మునుపటి మేలు కంటే అధికమైన మేలు పొందుకున్నవాడిగా యోబును మనకు సాక్ష్యంగా ఉంచాడు ప్రియమైన వాళ్ళ. ఈరోజు మరి ఎటువంటి అనుభవాలు నీకు కావాలని కోరుతున్నావు? కేవలం మరి ఆశీర్వాదకరంతో కూడిన మేలు మాత్రమే కావాలని కోరుతున్నావా? మరి దేవుని పిల్లలుగా మనమందరం కూడా కీడును మేలును సంబంధించిన ప్రతిదీ కూడా అనుభవించే వారంగా ఉండాలి. ఇది ఇప్పుడు మనం పాడుకున్నాం కదా పాట, బ్రతుకు బండికి సుఖదుఖాలే 2 చక్రాలు. ఒక చక్రం లేకపోతే ఇంకో చక్రంతో బండి నడవదు ప్రేమైన వాళ్ళ. ఆ ఒక బండి నడవడానికి 2 చక్రాలు ఎలాగైతే అవసరమే ఉన్నదో ఆత్మీయ జీవితంలో మనకి మరి మరి సుఖము దుఃఖము యోబు గారు అంటున్నారు కదా, మీ దేవుని చేత మేలు మాత్రమే అనుభవిస్తామా, కీడులు అనుభవించట కదా. సమస్తం ఆయన మనకి ఏం అనుమతిస్తున్నాడో వాటన్నింటిని కూడా మనం అనుభవించే వారంగా ఉండాలని యోబు గారి ద్వారా ఈ యొక్క రాత్రి కాలంలో దేవుడు వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా. నిజంగా మరి ఎలాంటి అనుభవాలు మనం కలిగి ఉన్నాం, మరి ఎలాంటి అనుభవాలు కలిగి మనం ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తున్నాం ప్రియమైన వాళ్ళ. చూడండి యోబు గ్రంథంలో మనం గమనించగలిగినట్లయితే స్నేహితుడైన ఎలీఫీస్ అంటున్నాడు మాట మనం గమనించగలిగినట్లయితే 34వ అధ్యాయము 2వ వచనం చూడండి ఏమంటున్నాడు. మనందరినీ కూడా ఏమని పిలుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించినటువంటి మాటను బట్టి. యోబు గ్రంథం 34వ అధ్యాయం మనం చూస్తున్నాం 2వ వచనం. జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా. అంటే ఎలాంటి వారిగా ఉండాలంటే మనమంతా కూడా అనుభవశాలులుగా ఉండాలి. ఏ విషయాలు అనుభవాలు? ఆత్మీయ జీవితంలో మనం దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు వాటి విషయంలో దేవుడు మనల్ని తప్పిస్తున్నప్పుడు అవన్నీ కూడా మంచి అనుభవాలు కదా. ఇటువంటి అనుభవాలు మన పిల్లలకి చెప్తున్నామా? నీ పిల్లలు త్రోవను వెళుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, ప్రతి చోట ప్రతి స్థలంలో కూడా నీ జీవితంలో దేవుడు ఎన్ని అనుభవాలు చేసి ఉన్నాడో ఆ అనుభవాలని కూడా వారికి స్మరించేవాడిగా, వారికి జ్ఞాపకం తెచ్చేవాడిగా నీవు ఉన్నావా? అనుభవశాలులారా అంటున్నాడు. మరి ఏమైనా మనకు అనుభవాలు ఉన్నాయా? ఏమైనా మనకు ఆత్మీయమైన అనుభవాలు ఉన్నాయా? అనుభవాలు ఉన్నట్లయితే దేవుడు మనం ఏమని పిలుస్తున్నాడు తెలుసా? గమనించండి ప్రియమైన వారలారా. మరొక మాట మనం గమనిద్దాం ప్రియమైన వారలారా. మరి మనం గమనించగలిగినట్లయితే ఇర్మియా గ్రంథానికి మనం వెళదాం ప్రియమైన వారలారా. 16వ అధ్యాయం మనం గమనిస్తున్నాం. 21వ వచనానికి వెళ్ళినట్లయితే అనుభవాల గురించినటువంటి మాట ఇర్మియా గారి ద్వారా దేవుడు మరలా మనతో చెప్తున్న మాట మనం గమనించగలిగినట్లయితే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. కాబట్టి నా నామము యెహోవాని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలగజేస్తానంటున్నాడు. ఒకవేళ నీకు అనుభవాలు తెలియదంటే, దేవుని నువ్వు రుచి చూడకపోతే, దేవుని యొక్క చిత్తం నువ్వు ఎరగకపోతే, దేవుని సంకల్పాలు నీ జీవితంలో కలగకపోతే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు కదా, మరొకసారి నీకు అవకాశం ఇస్తాను, నీ జీవితంలో నేను అనుభవాలు నేను నింపుతానంటున్నాడు ప్రియమైన వాళ్ళ. చదువుదాం ఆ మాట మళ్ళీ చదువుదాం ప్రియమైన వాళ్ళ. కాబట్టి నా నామము యెహోవా అని మీరు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలగజేస్తానన్నది దేవుడు ఏమై ఉన్నాడో ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, అనుభవపూర్వకంగా తెలియజెప్తున్నాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మన దేవుడు మరి ఏదో కట్టుకథగా అల్లెకి చేసిన దేవుడు కాదు ప్రియమైన, పుక్కటి పురాణాలకు కాదు ప్రియమైన వాళ్ళ. అద్భుతమైన ఆధారాలతో కూడినటువంటి దేవుడు మన దేవుడు. మరి గొప్ప సజీవుడిగా మన పక్షాన దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగించిన కార్యాలకు సాక్ష్యాలు ఉంచినట్టుగా ఈరోజు మన జీవితంలో చేసిన కార్యాలు నెక్స్ట్ జనరేషన్కి
సాక్ష్యాలుగా కనబడాలి ప్రియమైన వాళ్ళరా. మరి ఎలాంటి అనుభవాలు మనం కలిగి ఉన్నామో ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించండి ప్రియమైన వారు. చూడండి, లూకా సువార్తకు వెళ్ళగలిగినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనం గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. మరి ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరిలో ఒక్కొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం కదా. లూకా సువార్తకు మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే 16వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ధనవంతుడు లాజరు విషయంలో దేవునికి వాక్యం రాయబడుతుంది కదా. లాజరు ఏం చేస్తున్నాడు, ధనవంతుడు ఏం చేస్తున్నట, అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అంటే ధనవంతుడు ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నాడట, సుఖము, తనకిష్టమైన సుఖాలే. ఇష్టం లేని సుఖాలు ఉంటాయా అంటే ఏమో, మరి ఉంటాయేమో ప్రియమైన వాళ్ళ. ఇష్టమైన సుఖములు అనుభవించిన వాడిగా ఉన్నాడు. అయితే లాజరు ఎటువంటి వాడిగా ఉన్నాడట చూడండి, తర్వాత మాట మనం చూద్దాం. అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం తీసుకో అంటున్నాడు. దేవుడు ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటున్నాడు. లాజరు ఎటువంటి అనుభవాలు గుండా వెళ్ళాడు, మరి లాజరు ఎటువంటి అనుభవాలుగా గుండా వెళ్ళాడు, ధనవంతుడు ఎటువంటి అనుభవాలు గుండా వెళ్ళాడు. మరి పరదేశంలోని అబ్రహాము గారు చూస్తున్నారంటే ఎంత గొప్ప విషయం ప్రేమైన వాళ్ళారా. ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడు కదా. మరి ఎటువంటి అనుభవాలు నీ జీవితంలో కావాలని కోరుతున్నావు. కృత నిబంధన క్రింద ఉన్న మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము, మరి క్రీస్తు మనకు మాదిరిగా, అపోస్తులు మనకు మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి ప్రేమైన వాళ్ళరా. వారు మనకు మాదిరికరమే ఉన్నారు. మాదిరికరమైన జీవితాన్ని జీవించి మన కొరకు ఒక మంచి మార్గాన్ని ఉంచిపోయారు ప్రేమైన వాళ్ళరా. ఆ మార్గం గుండా వెళ్ళి అనేకమైన అనుభవాలు మనం పొందుకుంటున్నామా? దేవుడు అడుగుతున్నాడు ప్రేమైన వాళ్ళ. చూడండి, యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాట యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే 53వ అధ్యాయము 11వ వచనంలో చూడండి, చాలా చక్కని మాట. యేసుక్రీస్తు వారికి మరి ఎలాంటి వాడిగా ఉన్నాడో మనం గమనించగలిగినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం మనం గమనిద్దాం ప్రియమైన వాళ్ళరా. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. అంటే యేసుక్రీస్తు వారికి ఉన్న అనుభవం ఎటువంటిదంటే దోషులుగా ఉన్న వారందరినీ కూడా నిర్దోషులుగా చేస్తుంది. ఈరోజు మరి క్రీస్తును ధరించిన నీవు, క్రైస్తవుడిగా ఉన్న నీ జీవితంలో దేవుడు నీకు అనుభవాలు ఇచ్చినప్పుడు, ఈ అనుభవాల గుండా నువ్వు వెళుతున్నప్పుడు ఎంతమందిని మనము దోషులను నిర్దోషులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. కట్టబడిన వారిని, బంధింపబడిన వారి బాధలతో, మరి ఈ లోక సంబంధమైన విషయాలతో మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళుతున్న వారందరూ కూడా ఎంతమంది వాటి నుంచి విడిపింపబడిన వారుగా ఉన్నారు. ఇదిగో యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు కదా యెరూషలేముకు వెళ్ళటానికి. ఇదిగో నేను ఆనవాళ్ళు చూపిస్తున్నాను. మీరు వెళ్ళినటువంటి స్థలంలో ఒక గాడిద పిల్ల కట్టబడి ఉన్నది. ఇది ప్రభువునికి కావాల్సి ఉన్నదని చెప్పుమని చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా ఎందుకు దీన్ని విప్పుతున్నారంటే ఇది ప్రభువునికి కావాల్సినదిగా ఉన్నది. అంటే ప్రభు మన అందరి దోషములన్నింటినీ భరించి మనకు ఏ అపరాధముల చేత బంధింపబడి కట్టబడి ఉన్నామో వాటన్నింటినీ కూడా విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమర్థుడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ఆ సమర్థవంతుడైన దేవుని యొక్క అనుభవాల గుండా నువ్వు వెళుతున్నావు కదా. మరి నీవు దోషులను నిర్దోషులుగా మార్చడానికి, మరి దేవుని ఎరగని వారికి స్వార్థను అందించి దేవుని యొక్క ప్రేమను రుచి చూపించే అనుభవాలు నీకేమైనా ఉన్నాయా? మా సహోదరులు చెప్తూ ఉంటారు, మేము పోతూ 4 ఆత్మలను మరి వెనక్కి వేసుకొని వెళ్ళాలంటారు ప్రియమైన వాళ్ళు. పెద్దవారందరూ అంటారు కదా, పోతూ 4 రాళ్ళు సంపాదించుకొని వెళ్ళాలన్నట్టుగా మన దేవుని పిల్లలుగా మనం అందరం కూడా దేవునికి దోషులుగా ఉన్న సమాజంలో ఉన్న వారందరినీ కూడా నిర్దోషులుగా మార్చడానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మరి నిజమైన దేవుడని మనం ప్రకటించే వారంగా, ఆయన గురించిన మనకు అనుగ్రహించిన అనుభవాలను మన అనుభవాల గుండగా క్రీస్తుని మనం చెప్పేవారంగా ఉండాం ప్రియమైన వాళ్ళరా. చూడండి, రాయబడిన మాట అంటున్నాం కదా, తనకున్న అనుభవం జ్ఞానం చేత అనేకులను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నట నిర్దోషులుగా చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మరి నీకున్న అనుభవాలు దేవుడు నీ జీవితంలో ఇంకొక మారు అవకాశం ఇస్తానంటున్నాడు కదా. ఇందా చదివాం కదా ఇర్మియా గ్రంథంలో. మరొక అవకాశం వారికి ఇస్తున్నాను, వారికి అనుభవాలు నేర్పుతున్నాను. నా నామము యెహోవా అంటే ఏమై ఉన్నాడు, యెహోవా అనగా ఏమై ఉన్నానో వారికి నేను తెలియచెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుభవాలు ఇచ్చినట్టుగా ఈరోజు మరి బాప్తిజం పొందుకున్న నీవు, దేవుని తెలుసుకున్న నీవు 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, ఎన్నేళ్ల నుంచి ప్రభు ఆ యొక్క నమ్మి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నా. ఈ కొనసాగింపులో ఎన్నో 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 అనుభవాలు నీకు ఇచ్చి ఉన్నాడు కదా. ఆ అనుభవాల గుండా వెళ్ళిన నీవు అనేకులకు సాక్షార్థంగా ప్రభువుకు మహిమార్థంగా నువ్వు జీవిస్తున్నావా? ప్రభు ఎలా ఉన్నట్టు యేసు ప్రభు వారు అనేకులను తన అనుభవ జ్ఞానము చేత నిర్దోషులుగా చేస్తున్నట ప్రియమైన వాళ్ళ. మరి ఈరోజు నీవు ఎవరినైనా సరే దోషులుగా, మరి అనీతిమంతులుగా ఉన్నవారు నీతిమంతుల జాబితాలోకి తేవడానికి ఎంతమంది కొద్దివారినైనా అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా మీరు లాగమని ప్రభు సెలవిస్తున్నాడే.
కదా. పౌలు గారి గురించి మనం గమనించగలిగినట్లయితే చూడండి, మరి అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 16 వచనం చూడండి. అపోస్తులు మరి కార్యంలో పౌలు గారు ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళాడో దేవుడు మనకు రాస్తున్నాడు కదా. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనను నేను ఇతనికి చూపేది. చూడండి, యోబు గారి ద్వారా మనం గమనిస్తున్నాం కదా, దేవుడు ఇచ్చినటువంటి మేలు మాత్రమే మనం అనుభవించదమా, మరి కీడును అనుభవింప తగదా అన్నట్టుగా ఈ కీడు యొక్క శ్రమలను అనుభవించడానికి ఎన్నిక చేయబడ్డాడట ప్రియమైన వాళ్ళారా. ఎవరు? అపోస్తుడైన పౌలు గారట ప్రియమైన వారు. ఈరోజు మరి నీవు ఏ అనుభవాల గుండా నీవు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అపోస్తుడైన పౌలు గారి గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూడవచ్చు ప్రియమైన వాళ్ళు. ఏమంటున్నాడు? ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనను నేను ఇతనికి చూపెదనని అతనితో చెప్పిన ప్రియమైన వాళ్ళు. చూడండి, అననీయతో చెప్తున్నాడు, అననీయతో చెప్తున్నాడు, అననీయ చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళు. ఏమని అననీయ అంటున్నాడు? అయ్యా, అతను క్రీస్తు నిన్ను అనుసరిస్తున్న వారిని, క్రైస్తవులందరినీ కూడా హింసిస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఒకప్పుడు అతనికి పౌలుకు అనుభవం లేదు అననీయ, ఇప్పుడు అనుభవం వచ్చింది. నేను అతన్ని దర్శించాను, అతన్ని తాకాను, అతడు ఇప్పుడు మరి తిన్నదనబడిన వీధిలో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నువ్వు వెళ్ళు. అతడు నా నామం నిమిత్తం అనేకమైన శ్రమలు అనుభవించడానికి ఎన్నిక చేయబడ్డాడని చెప్తున్నాడు ప్రియమైన వారలారా. ఈరోజు మరి క్రీస్తు కొరకు నీవు మేలులు మాత్రమే అనుభవించేవాడుగా ఉన్నావా? బాధలు అనుభవించడానికి తగదా? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోనట్లేదా? క్రైస్తవులుగా క్రీస్తును ధరించిన మనము ఒక మాట అనటానికి పడడానికి వీలు లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ప్రియమైన వాళ్ళరా. ఈరోజు యేసు ప్రభు వారు ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమని అడుగుతున్నారు. మరి ఏ విషయంలో నువ్వు తగ్గించుకుంటున్నావు? ఏ విషయంలోనైనా సరే ఒక అనుభవాన్ని నువ్వు చూపిస్తున్నావా? చూడండి, అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయంలో చూడండి, మరొక మాట మనం గమనిద్దాము. 22వ వచనం మనం చూస్తున్నాము. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని నీవు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు ఖచ్చితంగా ఏముండాలి తెలుసా? శ్రమలతో కూడిన అనుభవాలు ఉండాలి. అనుభవాలు మనకి ఏమైనా ఉన్నాయా? మేము అడుగుతూ ఉంటాం ఎప్పుడు కూడా దేవుని, ప్రభువా ఈ నెలలో మాకు ఎటువంటి శ్రమ రాలేదేంటి? అసలు నీలో ఉన్నామా, లేకపోతే అపవాదితో మిలాఖత్ అయ్యామా? దయతో మమ్మల్ని మన్నించు ప్రభువా. నీలో ఉంటే ఖచ్చితంగా మాకు శ్రమలు రావాలి. శ్రమల వలనే మనము ఏం చేయబడతాం తెలుసా? సానబట్టబడతాం ప్రియమైన వాళ్ళ. శ్రమల గుండా వెళ్ళిన నీవు షైన్ చేయబడతావు ప్రియమైన వాళ్ళ. బంగారాన్ని కొలిమిలో కాల్చినప్పుడు అందులో ఉన్న మస్టంతో కూడా ఎలాగైతే వెళ్ళిపోతుందో, ఈ శ్రమలనే కొలిమిలో దేవుడు నువ్వు కాల్చినప్పుడు శుద్ధ సువర్ణంగా నువ్వు మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అపోస్తుల కార్యంలో మనం గమనిస్తున్నాం కదా, అనేకమైన శ్రమలు అనుభవించి మనం అందరం కూడా ఏం చేయాలంట? దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. ఇంకా ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నావా? ఆశీర్వాదాలతో కూడిన అనుభవాలే కావాలని కోరుతున్నావా? ప్రియమైన వారలారా, ఇది శ్రమతో కూడిన అనుభవాలు నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? ప్రభు అడుగుతున్నాడు, యోబు ద్వారా అడుగుతున్నాడు. యోబు అంటున్నాడు కదా, మరి తన భార్యతో ఉంటున్నాడో లేకపోతే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి సంఘముతో ఉంటున్నాడో మీరు గమనించండి ప్రియమైన వాళ్ళ. దేవుడి విషయమే మనం మేలు మాత్రమే అనుభవించదమా, కీడును అనుభవింప కదా. యేసుక్రీస్తు వారు మరి ఎన్నో శ్రమలు మన కొరకు పొంది ఉన్నాడు కదా, ఎన్నో అనుభవాలు గుండా మనం నడిపించి ఉన్నాడు కదా. చూడండి ఏమంటున్నాడు మనం గమనించగలిగినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం గమనిస్తున్నాం కదా. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, ఇప్పుడు నేను మీ కొరకు అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. నిజంగా పౌలు గారు ఎంత గొప్ప సాక్ష్యం అంటే, యేసుక్రీస్తు వారు అన్నారు, అతను నా నామము నిమిత్తము అనేకమైన శ్రమలు అనుభవించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడని చెప్పినట్టుగా ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఏమంట, నేను అనుభవించుతున్న శ్రమలు ఎలాంటివో తెలుసా? క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు కదా. గమనించండి ప్రియమైన వారలారా, కురేనుడైన సీమోను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువధారి శిలువను మోస్తున్న క్రమంలో భాగంగా ఆయన నడవలేని స్థితిలో, మోయలేని స్థితిలో ఉన్నప్పుడు కొంత దూరము కురేనుడైన సీమోను ఆ యొక్క శిలువను మోసాడు ప్రియమైన వారలారా. ఆ కొద్ది భాగము, ఆ కొన్ని అడుగుల యొక్క శ్రమ ఈరోజు యావత్తు సంఘంగా మనం భరించాల్సిన శ్రమ. ఆ శ్రమలో పౌలు గారు అంటున్నాడు కదా, ఇది నా వంతుగా నేను నా జీవితంలో క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిలో నా వంతు నేను సంపూర్ణం చేస్తున్నానన్న. మరి ఈరోజు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నువ్వు ఎంచుకుంటున్నావా?
మరి అటువంటి అనుభవాలు నీకు ఏమైనా ఉన్నాయి? కేవలము శ్రేష్టమైన సాక్ష్యాలతో కూడిన అనుభవాలు ఉన్నాయా? శ్రమలతో కూడిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అనుభవాలు ఉన్నాయా? పౌలు గారు అంటున్నారు, ఇగో ఒకటి దక్కువ 40 దెబ్బలు నేను తిన్నాను, నా శరీరం మీద ఉన్న గాయములు చూడండి అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు ఎన్నో అనుభవాల గుండా వెళుతూ మనకు ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. మరి మనమందరం కూడా ఎలాంటి వారిగా ఉన్నామో మనం గమనించండి. తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్దాము. మరి మనకి ఇంకా ఎటువంటి అనుభవాలు ఉండాలో మరొక మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనం గమనించవచ్చు. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం గమనించగలిగినట్లయితే, ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండా ఉన్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా. అంటే క్రైస్తవ జీవితం అంటే ఏదో పూల పాన్పు కాదు ప్రేమైన వాళ్ళ. నిజంగా చెప్పాలంటే ముళ్ళ పాన్పు. మొన్న మా సీనియరు, ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆల్మోస్ట్ 6 monthsలో బైబిల్ చదివాడట ప్రియమైన వాళ్ళ. ఒక్కొక్క పుస్తకాన్ని గురించి ఆయన వర్ణిస్తుంటే నేను ఆశ్చర్యపోయాను ప్రియమైన వాళ్ళ. ఎస్తేరు గ్రంథం గురించి చెప్తున్నాడు, రూతు గ్రంథం గురించి చెప్తున్నాడు ప్రియమైన. ఆయన అంటున్నాడు, అమ్మో ఈ క్రైస్తవ జీవితం అంటే చాలా క్లిష్టమైన జీవితం అండి, అంత ఆషామాషి కాదండి అని మరి అన్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళు. ఈరోజు నువ్వు ఎంత దర్జాగా, ఎంత హుందాగా, ఎంత సంతోషంగా చక్కగా సూటు బూటు వేసుకొని నువ్వు మందిరానికి వెళ్తున్నావో, చక్కగా అలంకరింపబడి మరి షోలోకి వెళ్తున్నట్టుగా వెళ్తున్నామా ప్రియమైన వాళ్ళ. ఏమైనా అనుభవాలు ఉన్నాయా? శ్రమలతో కూడిన అనుభవాలు మనకు ఉన్నాయా? మరి ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తున్నాం కదా, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగింది. అంటే జరుగుతుందా మన జీవితంలో అంటే ఖచ్చితంగా ఎస్, వాక్యానుసారంగా నీ జీవితం ఉన్నట్టే. శ్రమలు లేవంటే అది ఒక దైవజనుడు రాస్తున్నారు, శ్రమలే హారము, శ్రమలే ఉపకారము, శ్రమలే శృంగారము అంటున్నాడు కదండి. ఆ మాట శ్రమలే హారమట. అంటే శ్రమలు మనం ఏం చేయాలట? మెడలో హారంగా వేసుకోవాలట ప్రియమైన వాళ్ళ. అవి శృంగారంగా ఉండాలట. నువ్వు ఎంత అందంగా కనపడాలని నువ్వు మేకప్లు వేసుకుంటున్నామో, మనమందరం మంచి వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నామో, ఈ శ్రమలనే మనం అలంకరించుకొని మరి ఎంత మరి శ్రమలను మనం కాలిపోవాలట ప్రియమైన వాళ్ళ. మానవుడు శ్రమ పొందక దైవ మానవుడు ఎటుల కాగలడు? భక్తులు రాస్తున్నారు ప్రియమైన. మానవుడట శ్రమ పొంది ఆ తర్వాతే దైవమానవుడిగా మార్చగలడు. మరి ఈరోజు మనకి దైవమానవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మన జీవితాల్లో ఆ శ్రమలు ఏమైనా ఉన్నాయా? పాడదాం ప్రియమైన వాళ్ళ. ఆ పాట బాగుంటుంది. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. ఇలాంటి వారిగా ఉండాలంటే శ్రమలే ఉపకారం, శ్రమలే హారం, శ్రమలే శృంగారం అని భక్తులు రాస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. మరి మన ఆత్మీయ జీవితంలో శ్రమలే హారంగా నీకుంటున్నాయా ప్రియమైన వాళ్ళరా? శ్రమలే ఉపకారంగా నీకుంటున్నాయా? శ్రమల ఆత్మకు శృంగారం అని భక్తులు రాస్తున్నారు ప్రియమైన. శ్రమలుపకారం, శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమలుపకారం, శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన. శ్రమలయందే సంతోషించుము. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. దేవదాస్ అయ్యంగారు రాసిన పాట ప్రియమైన వాళ్ళ. మానవుడట దైవ మానవుడుగా మార్చబడాలంటే మరి ఈ శ్రమల గుండా వెళ్ళాలట ప్రియమైన వాళ్ళ. ఇవి జరగవలసి ఉన్నది మన జీవితంలో. అది నేను ముందే చెప్పాను కదా, అది జరుగుతుందని సంఘాన్ని ఓదారుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మరి నేను ఓదార్చడానికి యేసు నీ దగ్గరకు రావడానికి, తన మాటల చేత నిన్ను ఓదార్చడానికి ఏమైనా శ్రమలనే అనుభవాలు మనకున్నాయా?
ఆత్మీయమైన శ్రమానుభవాలు మనకేమైనా ఉన్నాయా ప్రేమైన వాళ్ళరా? ప్రభు అడుగుచున్నాడు ప్రేమైన వాళ్ళరా. చూడండి, మరొక మాట మనం గమనిద్దాము. ఎటువంటి అనుభవాలు మనకు ఉండాలో మరొక మాట మనం చూద్దాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం గమనిస్తున్నాము. 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా తిమోతి గారి ద్వారా మరి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మనకు ఆత్మీయమైనటువంటి మేలులతో కూడిన అనుభవాలు ఉండాలి, అలాగే శ్రమలతో కూడిన అనుభవాలు ఉండాలి. అలాగే ఇక్కడ చెప్పబడిన మాట మనం గమనించగలిగినట్లయితే సత్యమ విషయంలో కూడా ఎలాంటి అనుభవాలు ఉండాలో చెప్తున్నాడు. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తున్నాం ప్రేమైన వాళ్ళరా. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము విషయమే అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే. చూడండి ప్రేమైన వారు, దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? నేను కూడా సత్యము విషయంలో అనుభవాలు ఉండాలి. గుడ్డిగా ఏదో నమ్మడం కాదు ప్రేమైన వారు, గుడ్డిగా ఏదో విశ్వాసంగా ఉండటం కాదు. దేవుని నమ్ముచున్నావా అయితే నువ్వు రూఢిపరుచుకో అంటున్నాడు ప్రేమైన వారులారా. నువ్వు నిజంగా ఒక నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావు అంటే ఆ నమ్మకం నిలబడుతుందో లేదో నువ్వు గమనించాలి ప్రేమైన వారులారా. ఆ నిలబడిన నమ్మకం మీద నీవు ఉండాలి. నీవు ఎలాంటి వాడిగా ఉండాలంటే సత్యమ విషయంలో అనుభవాలు ఉండాలి. నిజంగా ఈరోజు వాక్యము ఎంతోమంది సేవకులు చెప్తున్నారు, ఎంతోమంది వ్యక్తులు చెప్తున్నారు. అయితే చెప్పబడుతున్న మాటల్లో సత్యం ఏమైనా దాగి ఉన్నదా? సత్యం ఏదైనా స్పష్టత అవుతుందా? లేకపోతే మరి అసత్యంలో వారికి నడిపిస్తున్నారు? గమనించాలి ప్రియమైన. ఈ అనుభవం ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో ఉండాలి. ఆత్మీయమైన మేలులు మన జీవితంలో ఉండాలి, ఆత్మీయమైన శ్రమలు మన జీవితంలో ఉండాలి. అలాగే ఆత్మీయ విషయంలో సత్యమ విషయంలో కూడా ఏముండాలి తెలుసా? ఒక అనుభవం ఉండాలి. సత్యమ విషయమే అనుభవం మనకు ఉండాలని తిమోతితో చెప్తున్నాడు. ఓ యవ్వనుడైన తిమోతి, అనేకులు కూడా నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి అనేకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే సత్యమైన దట్టిని నడుముకు కట్టుకో అంటాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ. అంటే నడుముకు కట్టడానికి బెల్ట్ ఎంత అయితే అవసరమైతే ఉన్నదో, నడుముకు ఆ యొక్క వస్త్రాలు జారిపోకుండా నడుము బిగుదుగా ఉండడానికి పెద్దవారు, పొలం పని చేసేవారు, బరువులు ఎత్తేవారు నడుము బిగుదుగా ఉన్నప్పుడు బలమైన పనులు చేయడానికి, సాహసోపేతమైన పనులు చేయడానికి నడుము ఎలాగైతే దృఢంగా ఉంటుందో, ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళరా సత్యమనే దట్టి నీకు నడుముకు గట్టిగా లేకపోతే, నడుమనే నీ మనస్సుకి సత్యమనే వాక్యము నీకు, సత్య స్వార్థ నీకు అందకపోతే, సత్య జ్ఞానము సత్య సంబంధమైన మాటల్లో అనుభవాలు నీకు లేకపోతే గాలికి చెదరగొట్టు పుట్టు వలె అటు ఇటు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో మూడోదిగా మనం గమనిస్తున్నాం ప్రేమైన వారా, సత్యం విషయమైన అనుభవాలు నీకు ఉండాలి. 4 అనుభవాలు ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము. మొదటి అనుభవం మనం మేలుల విషయమైన అనుభవాలు. ఎన్నో సంగతులు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు సమాజానికి మన నెక్స్ట్ జనరేషన్ మనకు అందించే వారంగా ఉన్నాం. అలాగే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకుని ప్రేమైన వాళ్ళ శ్రమల గుండా వెళ్ళే అనుభవాలు మనకు ఉండాలి. అలాగే ఇక్కడ మూడోదిగా మనం చూస్తున్నాం కదా, సత్య విషయమైన అనుభవం మనకి ఖచ్చితంగా ఉండాలి. సత్య విషయమైన అనుభవం లేకపోతే ఇదిగో మిమ్మల్ని అందరం కూడా చెరపట్టుకొని పోయేవాడు దుష్టుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి తగు జాగ్రత్త కలిగి ఉండాలట. మరొక మాట మనం చూద్దాం ప్రియమైన వాళ్ళ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం. మరొక అనుభవం మనకు ఉండాలని దేవునికి వాక్యం రాయబడుతుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం కూడా మనం గమనించవచ్చు ప్రియమైన వాళ్ళారా. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకును మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడాలంటే నీవు ప్రేమ ఎలాంటి ప్రేమ ఉండాలంటే ఒక అనుభవం నీకు ఉండాలి. క్రీస్తు మనను ఎలాగూ ప్రేమించి ఉన్నాడు, దేవుడి లోకమును ఎంతగా ప్రేమించి ఉన్నాడో ఆ ప్రేమ అనే అనుభవం నీకు ఉందా? అసలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు కదా. అసలు ప్రేమించే అనుభవం మనకున్నదా? ప్రేమ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు ప్రేమైన వాళ్ళ దేవుడు. ప్రేమ లేని వాడు వ్యర్థుడు, నా వాడు కాదు అంటున్నాడు ప్రేమైన వాడు. ఈరోజు ప్రేమతో కూడిన అనుభవాలు నీకు ఉన్నాయా? సకల విధములైన అనుభవాలు. అపోస్తలుడైన పౌలు గారు చాలా గొప్ప మంచి మాటలు మన కొరకు రాస్తున్నాడు. చూడండి, ఒక మాట మనం చూసి మనం ముగించుకుందాం ప్రేమైన వాళ్ళరా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మనం వెళదాము. మొదటి అధ్యాయము 3వ వచనం మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే ఇక్కడ చాలా స్పష్టమైన సంగతులు దేవుడు మన కొరకు పేతురు గారి ద్వారా తెలియజేస్తున్నారు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తున్నాము. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి. చూసారా ప్రియమైన వాళ్ళ, పేతురు గారు చెప్తున్న మాట ఏమంటే ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు కదా, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా.
దేవుడు నువ్వు తెలుసుకోవాలంటే, దేవుని గురించినటువంటి సంగతులు నీకు తెలియాలంటే అనుభవ జ్ఞానం ఉండాలి ప్రియమైన వాళ్ళ. అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేసినందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించిన. ప్రారంభంలో పౌలు గారి పేతురు గారికి అనుభవాలు లేవు ప్రియమైన వాళ్ళరా. నట్టనడి సంద్రంలో మరి పెనుగాలి తుఫాను వీచుచుండగా దాని వైపు చూచి మునిగిపోసాగాడు పేతురు. అనుభవాలు చాలా తక్కువ ఉన్నాయి. విశ్వాసము లేని వాడిగా ఉన్న అల్పమైన విశ్వాసి అని ఓ పేతురు అంటున్నాడు ప్రియమైన. ప్రభు అంటే ఎవరో నేను ఎరుగునని చెప్పాడు ప్రియమైన వాళ్ళరా. అటువంటి పేతురు, పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు ప్రియమైన వాళ్ళరా. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? అనుభవాలు మన జీవితంలో ఉండాలి, అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. ఆ అనుభవ జ్ఞానం మూలంగా ఆయన మనకి ఏం చేస్తున్నాడో తెలుసా? దైవశక్తి జీవమునకును భక్తిని కావాల్సిన అన్నిటి కూడా దేవుడు మనకి దయచేస్తున్నాడు. అంటే అనుభవాలు లేకపోతే, ఎక్స్పీరియన్స్ లేకుండా నేను మాట్లాడడానికి వీలే లేదు ప్రియమైన వాళ్ళ. దేవుని సాక్షులుగా మనం నిలబడలేము ప్రియమైన వాళ్ళ. ఖచ్చితంగా మనకు ఆత్మీయ జీవితంలో సర్టన్ ఎక్స్పీరియన్స్ కావాలి. మరి ఈరోజు బాప్తిజం పొందుకుని నీవు ఎంతకాలమైంది అనుభవం నీకుంది? ఎన్ని సంవత్సరాల అనుభవం నీకుంది? ఆ అనుభవంలో నీవు ప్రభువుని గురించిన సంగతులు ఏమి కలిగి ఉన్నావు? నెక్స్ట్ జనరేషన్ నువ్వు ఏం అందిస్తున్నావు? పేతురు గారు అంటున్నారు కదా, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టు అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయో సమాధానము విస్తరించునుగాక అని చెబుతూ ప్రియమైన వాళ్ళరా ముందుకు వెళ్ళిన మాట మనం చదువుతామని చదువుతున్నాను, మీరు గమనించండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వము ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావం ముందు పాలివారగనట్లు వాటిని అనుగ్రహించును. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. అనుభవాలు ఖచ్చితంగా మనం ఉండాలి. విశ్వాసం విషయం ముందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి ఎందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును ప్రియమైన వారు. ఈరోజు నీకు అనుభవాలు నీకు ఉండాలంటే, ఆ అనుభవాలతో కొన్ని ఆత్మీయ జీవితం నీకు ఉండాలంటే, నీ యొక్క ఆత్మీయ జీవితం భక్తికి, జీవమునకు, మరి దైవశక్తికి కావాల్సినన్నింటినీ దేవుడు నీకు అనుగ్రహించాలంటే నీవు కొన్నింటిని పొందుకొని ఉండాలి ప్రియమైన వారు. దేవుడు కొన్ని కలిగి ఉండాలని దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటేవట? విశ్వాసం ఉండాలి. మొదటిగా 5వ వచనం మనం చూస్తున్నాం. విశ్వాసం ఉండాలి, ఆ తర్వాత సద్గుణములు ఉండాలి. సద్గుణ శేఖర. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచి లక్షణాలు కలిగిన వాడిగా ఉన్నాడు. మరి ఈరోజు నీకేమైనా ఆ మంచి లక్షణాలు ఉన్నాయో? ఒకటైనా ఉన్నదా? సద్గుణములు ఉన్నాయట. ఆ తర్వాత సద్గుణమందు జ్ఞానం ఉండాలట ప్రేమ. అంటే మొదట మంచి లక్షణాలు కలిగిన తర్వాత నీలో జ్ఞానం ఉండాలి. కొంతమందికి జ్ఞానం ఉంటుంది కానీ మంచి లక్షణాలు ఉండవు ప్రేమైన వాళ్ళ. కానీ ఈరోజు మనం ఎలాగ ఉండాలి తెలుసా? విశ్వాసం అందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహము ఉండాలి. ఆశ నిగ్రహించుకునే శక్తి ఉండాలి ప్రేమ. అత్యాశలకు వెళ్ళిపోయి అప్పుల పాలైన వారు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు ప్రేమైన వాళ్ళ. అప్పుల బాధ తట్టుకోలేక ప్రార్థనలు చేయమని ఎంతోమంది, మరి అవసరాల కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రేమైన వాళ్ళ. కేవలం వారిలో ఏమీ లేదో తెలుసా? ఈ ఆశ నిగ్రహం లేదు ప్రేమైన వాళ్ళ. ఈరోజు నిగ్రహం లేని వారిగా మనం ఒట్టివారిగా ఉంటున్నామా? గమనించండి. ఆశా నిగ్రహం ముందు ఏముండాలి తెలుసా? సహనం ఉండాలి. సహనమందు భక్తి ఉండాలి. భక్తి యందు సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ యందు దయ ఉండాలి. ఇవన్నీ కూడా నీకు కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క అనుభవ జ్ఞానంలో నిష్ఫలంగా కాకుండా ప్రయోజకులకరంగా ఉంచుతాడట దేవుడు. మరి అంత ప్రయోజనకరమైన జీవితం నేను జీవించాలంటే ఆత్మీయమైన అనుభవాలకు సంబంధించిన ప్రతి విషయము మనం గైకొనాలంటే, మరి క్రీస్తు మరి ఎలాగో అయితే అనుభవ జ్ఞానము చేత దోషులను నిర్దోషులుగా మారుస్తున్నాడు, మరి నీకున్న అనుభవాలు సంఘానికి, సమాజానికి ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో దేవుడు ప్రశ్న వేస్తున్నాడు ప్రియమైన వారులారా. చూడండి, విశ్వాసముందు మరి గమనించాలి ప్రియమైన వారులారా. విశ్వాసమందు మరి ఎన్నెన్నో అలంకరించుకోవాలి. సద్గుణాలందు జ్ఞానముందు ఆశానిగ్రహమందు సహనమందు సహోదర ప్రేమయు భక్తిని అలవర్చుకోవాలని అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనకి ఎటువంటి అనుభవాలు ఉన్నాయి? దయ అనే అనుభవం ఉందా? సద్గుణం అనే అనుభవం ఉందా? విశ్వాసం అనే అనుభవం ఉందా? ఆశా నిగ్రహం అనే అనుభవాలు ఉన్నాయా? ఇలాంటి అనుభవాలు నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు నిష్ఫలుడు కావు, ఫలభరితుడు అవుతావు, అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు అని దేవుడు స్పష్టంగా పేతురు గారి ద్వారా మనతో సెలవిస్తున్నాడు. మరొక మాట చూసి మనం ముగించుకుందాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనానికి మనం వెళ్ళి ముగించేసుకుందాం ప్రియమైన వాళ్ళు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం గమనిస్తూ ఉన్నాము. మొదటి అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తున్నాం.
సమస్త పరిశుద్ధుల ఎడలను మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరమ విషయమే మీరు అనుభవపూర్వకంగా ఎరుగుట వల్ల ఇతరులు మీ విశ్వాసమందు పాలివారగుట అన్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు. ఫిలోమోనుకు రాస్తూ ఏమన్నాడు తెలుసా? ఫిలోమోనుతో ఒక సాక్షార్థంగా చెప్తున్నాడు. ఏమని? సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థన యందు నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాను. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను. క్రీస్తును బట్టి మీ యందు ఉన్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమే నీవు అనుభవపూర్వకంగా ఎరగాలి. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అనుభవిస్తూ సమాజానికి, సంఘానికి శ్రేయస్కరంగా నువ్వు మార్చబడాలి. అదే ఇక్కడ పౌలు గారు ఫిలోమోనుతో చెప్తున్న మాట. నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు పొందుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు గైకుంటే, నువ్వు అనుభవాలలో గుండా నువ్వు వెళ్ళగలిగినట్లయితే, ఆ అనుభవాలు నువ్వు రుచి చూచగలిగినట్లయితే, ఆ అనుభవాల గుండా వెళ్ళిన ఫిలోమోనుతో పౌలు గారు అంటున్నారు. చూడండి ఏమంటున్నారంటే, నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారాగుట అయినది కార్యకారి కావాలని వేడుకోను. అంటే నిన్ను బట్టి నీ పొరుగు వారు ఏం చేయబడాలి తెలుసా? విశ్వాసులుగా. నీ విశ్వాసంలోనికి వారి విశ్వాసం రావాలి. వారి విశ్వాసులుగా మార్చబడాలంటే నీలో విశ్వాసంలో అనుభవాలతో కూడినటువంటి ప్రియమైన వారలారా, మరి శ్రేష్టమైన దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి తలాంతును కూడా చక్కగా వాడబడినట్టు నీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు, మంచి గాత్రాన్ని ఇచ్చాడు. ఆ గాత్రంతో చక్కని మాటలు 4 చిలక పలుకల గల దేవుని మాటలు 4 మాటలు చెప్పండి ప్రియమైన వారలారా. వారి హృదయం ఎంత సంతోషిస్తుందో ప్రియమైన వాళ్ళరా. చూడండి, అనేకులు నీ విశ్వాసం విషయంలో, నీ విశ్వాసమందు పాలివారు అవ్వాలి. విశ్వాసంలో పాలివారు ఎలా అవుతారు? నాకు 1 ఎకరం పొలం ఉందంటే ఎకరం పొలంలో 1/2 ఎకరం మీకు రాసి ఇవ్వమంటే రాసి ఇవ్వడానికి అది ఒక పాలివారు అవుతారు. మన విశ్వాసంలో కూడా పాలివారు అవ్వాలంటే మన అనుభవాలు, మన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలిగినట్లయితే ఆ ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి ఆ విశ్వాసంలో వారు వంతు స్వాస్థ్యంగా పొందుకొని దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా ఉంటారు ప్రియమైన వాళ్ళరా. మరి ఈరోజు నువ్వు సాక్షిగా ఉంటున్నావా? సాక్ష్యం ఇచ్చిదా? మన స్వామి అయిన యేసునకు సాక్ష్యం ఇచ్చిదా? సాక్ష్యం అనగా ఏంటి? సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసునకు సాక్ష్యమిచ్చేదా? మరి నిజంగా సాక్ష్యం ఇస్తున్నావా? నీ అనుభవాల గుండగా, నీ తలాంతుల గుండా దేవుడు నీకు ఇచ్చిన అన్నీ కూడా అనుభవపూర్వకంగా వెళుతున్నప్పుడు నీ విశ్వాసంలో అనేకులు ఎవరైనా పాలివారు అవుతున్నారా? అలాగ అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగ మనమందరం అవునుగాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి యుగ మా కన్న తండ్రి, దయగల దేవ, నిజమైన ఆత్మీయ అనుభవాలు నాయన నీ వాక్యము ద్వారా మరి నాయన మేలులతో కూడిన అనుభవాలు, కీడులతో కూడిన అనుభవాలు, ప్రేమతో కూడిన అనుభవాలు, నాయన సత్య విషయములైన అనుభవాలు మాకు ఉండాలని, ఆ అనుభవ జ్ఞానంలో నాయన మా విశ్వాసములో అనేకులు పాలివారు కావాలని, తద్వారా నాయన నీకు మహిమ రావాలని మీరు ఆశపడుతున్నారు. కాబట్టి మా అనుభవాలు వ్యర్థం కాకుండా, నిష్ఫలం కాకుండా, ఇదిగో నాయన మరొక సందర్భాల్లో పౌలు గారు అంటున్నారు, ఇదిగో మీ అనుభవాలు నిష్ప్రయోజనమా అనే ప్రశ్న వేస్తున్నాడు ప్రభువా. అలాగే మా అనుభవాలు నిష్ప్రయోజనం కావడానికి వీల్లేదు ప్రభువా. నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ తరానికి, భావి తరాలకు ప్రభువా పునాదులుగా నాయన ఇదిగోనైనా మా యొక్క ఆత్మీయ జీవితం, మా అనుభవాలు నాయన నెక్స్ట్ జనరేషన్కి ఉండాలి ప్రభువా. ఆ రీతిగా ఈ వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ప్రభు, ఎంతమంది అయితే ఈ వాక్యంలో నాయన వింటూ వారి హృదయాల్లో అనుభవాలు ఉండాలని కోరుతున్నారో, వారి హృదయాంతరంగంలో ఎరిగిన దేవా, వారి హృదయంలో ఉన్న ప్రతి ఆశను మీరు తృప్తిపరచండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నదని భక్తులు సెలవిచ్చినట్టుగా ప్రభు, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, తృప్తిపరచండి. నీ మంచి తలాంతులతో అనుభవపూర్వకమైనటువంటి నాయన మరి చక్కని ఆత్మీయ జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి మీరు కృప చూపించమని కోరుకోవచ్చు. సమస్త విషయంలో ప్రభు నీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనలను అడిగి వేడుకొనిచున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.